ఏపీలో తనకు అనుకూలంగా ఉన్న టీవీ ఛానళ్లను దాటి ఇతర ఛానళ్లకు డిబేట్లకు వెళ్తే తెలుగుదేశం పార్టీ ఆర్గ్యుమెంట్, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, తెలుగుదేశం పార్టీ వైఖరి ఎంత బలహీనంగా ఉంటుందో రిపబ్లిక్ టీవీ వేదికగా ఇప్పుడు దేశ ప్రజలందరికీ అర్థమైపోయింది. తెలుగుదేశం పార్టీనే తప్పులు చేస్తుంది, ఎవరైనా ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తుంది. ఏపీలో అయితే జర్నలిస్టుల మీద కేసులు కూడా పెట్టేస్తున్నారు, ఛానళ్ల మీద కూడా కేసులు పెడుతున్నారు, మీడియా సంస్థల్ని కూడా బెదిరిస్తున్నారు. కానీ రిపబ్లిక్ టీవీ విషయంలో అలా బెదిరించడం, అర్నబ్ గోస్వామి పైన కేసులు పెట్టడం సాధ్యం కాదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈజీగా బహిష్కరించేసింది, రిపబ్లిక్ టీవీని బహిష్కరిస్తున్నట్టు చెప్పింది. అయితే రిపబ్లిక్ టీవీని బహిష్కరించిన నేపథ్యంలో అర్నబ్ గోస్వామి మరోసారి తెలుగుదేశం పార్టీ పైన విరుచుకుపడ్డారు. ఇక్కడ చాలా సింపుల్ ప్రశ్న. దీపక్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి డిబేట్కు వెళ్ళారు. వెళ్ళంగానే మా పార్టీకి సంబంధించిన మంత్రి నారా లోకేష్ గారు విమానయాన శాఖలో ఏర్పడిన ఈ సంక్షోభం పైన వార్ రూమ్ ఏర్పాటు చేసి రివ్యూ చేస్తున్నారని దీపక్ రెడ్డి చెప్పారు. ఈ మాట రాగానే బుద్ధున్న ఏ జర్నలిస్ట్ అయినా సహజంగా అడిగే ప్రశ్న అడిగారు అర్నబ్ గోస్వామి. అసలు నారా లోకేష్ రాష్ట్ర మంత్రి, ఏ హోదాలో ఆయన కేంద్ర ఏవియేషన్ శాఖను పర్యవేక్షిస్తున్నారు, సమాధానం చెప్పండి అన్నారు. సమాధానం చెప్పలేకపోయారు. సరే, మరుసటి రోజు వెళ్ళిన పట్టాభి అయినా లేదు, మా దృష్టిలో నారా లోకేష్ గారు సమీక్ష చేస్తూ ఉన్నారంటే దేశవ్యాప్తంగా ఉన్న సమస్య పైన కాదు, ఏపీలో కూడా కొన్ని ఎయిర్పోర్ట్ ఉన్నాయి, అక్కడ ఎవరైనా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారేమో అన్న అంశం పైన మా మంత్రి రివ్యూ చేశారని కవర్ చేయొచ్చు. కానీ అది కూడా చేయలేకపోయారు. ఇక మూడో రోజు కూడా డిబేట్కి వెళ్తే ఏం జరుగుతుందో అనుకున్నారేమో కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు సింపుల్ గా రిపబ్లిక్ టీవీని బాయ్కాట్ చేసేశారు. దీంతో అర్నబ్ గోస్వామి తన డిబేట్ లో ఒక ఖాళీ కుర్చీని చూపెట్టి, ఇగో తెలుగుదేశం పార్టీ వాళ్ళని మేము ఆహ్వానించాం డిబేట్ కి, కానీ సమాధానం చెప్పలేక రాలేదు, అందుకే మేము ఇగో ఖాళీ కుర్చీని కూడా చూపెడుతున్నామంటూ పరువు తీసే ప్రయత్నం చేశారు. అర్నబ్ గోస్వామి పలు కీలకమైన ప్రశ్నలు ఈసారి ఏకంగా తెలుగుదేశం పార్టీకి, ఇప్పటి వరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడికి ప్రశ్నలు సంధిస్తూ వచ్చిన అర్నబ్ గోస్వామి ఈసారి తెలుగుదేశం పార్టీకి కూడా ప్రశ్నలు సంధించారు. తెలుగుదేశం పార్టీకి, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నాము, ముందు మీ మంత్రిని పని చేయమనండి, మీ మంత్రి సరిగా పని చేయలేదని మేము గుర్తు చేస్తే, ఎత్తి చూపితే ఆయనకు మద్దతుగా మొత్తం తెలుగుదేశం పార్టీ మొత్తం రంగంలోనికి దిగేసి రిపబ్లిక్ టీవీని బాయ్కాట్ చేస్తున్నామని ప్రకటించారు. మీరు బాయ్కాట్ చేసినంత మాత్రాన, బ్యాన్లు చేసినంత మాత్రాన మేము లొంగిపోతామని మీరైనా అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. మీ ఇంపాక్ట్, మీ బ్యాన్లు, బాయ్కాట్ల ఇంపాక్ట్ అన్నది మా మీద సున్నా అంటూ ఒక గెక్చర్ కూడా ఇచ్చారు అర్నబ్ గోస్వామి. ఇండిగో సంస్థతో పోరాటం చేతకాక కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తన పార్టీని వెంటేసుకొని రిపబ్లిక్ టీవీ మీద దాడి చేస్తున్నారు, రిపబ్లిక్ టీవీతో పోరాటానికి వస్తున్నారని కూడా ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ లాగే తెలుగుదేశం పార్టీకి కూడా రిపబ్లిక్ టీవీని బ్యాన్ చేసుకునే, బహిష్కరించుకునే స్వేచ్ఛ ఉంది అంటూ కూడా అర్నబ్ గోస్వామి ఎద్దేవా చేశారు. రామ్మోహన్ నాయుడు చెప్తున్నారు కదా, ఒక పెద్ద ప్లకార్డ్ తీసుకోండి, ఎయిర్పోర్ట్ దగ్గరకు వెళ్ళండి, అక్కడ ప్రయాణికులంతా వెయిట్ చేస్తూ ఉన్నారు, అక్కడికి వెళ్ళి ఇదిగో ఈ సమస్యకు సంబంధించి నేను తక్షణం తీసుకున్న సొల్యూషన్ ఇదే, రిపబ్లిక్ టీవీని బాయ్కాట్ చేసేసాం అంటూ అక్కడ ప్లకార్డ్ ప్రదర్శించండి, అక్కడ ఉన్న ప్రయాణికులు ఏం చెప్తారో చూడండి అంటూ కూడా ఒక సవాల్ చేశారు. పార్లమెంట్ వేదికగా కూడా రామ్మోహన్ నాయుడు అబద్ధాలు చెప్పారని కూడా గోస్వామి చెప్పారు. ఇదంతా ఇండిగో సమస్యలో అంతర్గతంగా ఏర్పడిన ఇబ్బందుల కారణంగా ఏర్పడిన సంక్షోభం అని చెప్తున్నారు. కానే కాదు, ఇది కేంద్ర విమానయాన శాఖ వైఫల్యం వల్లే జరిగింది. విమానాల భద్రతను, పైలట్ల పని గంటల్ని నియంత్రించేది, పర్యవేక్షించేది డీజీసీఏ, అది కేంద్ర ఏవియేషన్ మినిస్ట్రీ పరిధిలో పనిచేస్తుంది. కాబట్టి దీనికి కేంద్ర పౌర విమానయాన శాఖతో పాటు డీజీసీఏ కూడా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఇండిగో నవంబర్ షెడ్యూల్ కి అనుమతి ఇచ్చిన అధికారులే ఇప్పుడు ఆ సంస్థకు వ్యతిరేకంగా దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన కమిటీలో సభ్యులుగా ఉన్నారు. దీన్ని బట్టే ఇదంతా కవర్ చేయడానికి చేస్తున్న ప్రయత్నం అన్నది చాలా క్లియర్ గా అర్థమైపోతోంది. ఇక నిజాలు ఎక్కడ బయటకు వస్తాయని కూడా అర్నబ్ గోస్వామి ప్రశ్నించారు. మంత్రి రామ్మోహన్ నాయుడు ఇప్పుడు నిద్ర లేచి డియోపోలి అన్నది ప్రమాదకరం, రెండు సంస్థల చేతుల్లోనే మొత్తం వ్యవస్థ ఉండడం ప్రమాదకరం, అది చాలా చెడ్డది, కాబట్టి ఇండియాలో కనీసం 5 అతి పెద్ద ఎయిర్లైన్స్ కి స్పేస్ ఉంది అని మాట్లాడుతూ ఉన్నారు. మేము ఎప్పటి నుండో చెప్తున్నాము ఇలాంటి గుత్తాధిపత్యం అన్నది ఇబ్బందికరమని, కానీ ఇప్పటి వరకు స్పందించని మంత్రి ఇప్పుడు నిద్ర లేచి అదో చెడ్డది అని చెప్తూ ఉన్నారు. అసలు ఈ స్థాయిలో రెండు సంస్థలే మొత్తం 91% పైగా ఎయిర్లైన్స్ ని మొత్తం నడిపే పరిస్థితిని, అలాంటి గుత్తాధిపత్యాన్ని ప్రభుత్వం ఎలా అనుమతించింది ఇప్పటి వరకు అని కూడా ప్రశ్నించారు గోస్వామి. సో మొత్తం మీద తెలుగుదేశం పార్టీకి కూడా తెలుసు, రిపబ్లిక్ టీవీని బాయ్కాట్ చేసినంత మాత్రాన ఆ ఛానల్ రేటింగ్ పడిపోదు, ఆ ఛానల్కి వచ్చిన నష్టము లేదు, సున్నా ఎఫెక్ట్ ఉంటుందన్నది తెలుసు తెలుగుదేశం పార్టీ కూడా. కాకపోతే ఎందుకు బహిష్కరించారు అంటే ఒకటే కారణం, ఇంకోసారి డిబేట్లకు వెళ్తే అక్కడ ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మళ్ళీ ఎక్కడ ఇరుక్కుంటామో అన్న ఉద్దేశంతో మాత్రమే బాయ్కాట్ చేసినట్టుంది, కానీ ఒక భయంతో బాయ్కాట్ చేసినట్టుగానే ఉంది, కానీ ఇంకోటి అయితే కాజ్ కనిపించడం లేదు.